అత్యంత పవిత్ర క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు వ్యవహరించిన తీరు పట్ల మహిళలమందరము ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమందరం కూడా అనంతపురం జిల్లాలో ధర్నా చేయడం జరిగింది. బిఆర్ నాయుడు గారు వెంటనే రాజీనామా చేయాలని కూడా మేము ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతా ఉంది. అప్రజాస్వామికంగా కూడా పాలన సాగిస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వ నాయకులు. నిన్నటి రోజున తిరుపతిలో మహిళలు చేసినటువంటి శాంతియుత ధర్నాన్ని ఏ విధంగా టీడీపీ గుండాలు నాయకులు మహిళల పట్ల వ్యవహరించిన తీరు ఆంధ్ర రాష్ట్రం కూడా ఈరోజు ఖండిస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఖండిస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేస్తే అక్రమ కేసులు బనాయిస్తారు, దాడులు చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు, జైలుకు పంపిస్తారు. అదే టీడీపీ నాయకులు చేస్తే నిన్నటి రోజున ఒక ఎంపీ గారు డ్రగ్స్ సేవించారు, అతన్ని మళ్ళీ కూడా ఎంపీకి పార్లమెంట్ కు పంపిస్తారు. ఆ ఎంపీ గారిని అతని పైన చర్యలు తీసుకోకుండా ఈ రోజు రాష్ట్రంలో మద్యము ఏరులై పారుతా ఉంది. మహిళల పైన దాడులు దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా మీరు బుద్ధి తెచ్చుకొని వెంటనే కూడా అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి సారించాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ తరఫున ప్రశ్నించడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తిరుపతి దేవస్థానం ఉందో ఆ తిరుపతి దేవస్థానంలో అపవిత్రమైన క్యాండిడేట్ ఒక మిడ్ నైట్ మసాలా నడుపుకునే వ్యక్తి ఇవాళ రాష్ట్రంలో ప్రజలను రాష్ట్రంలో యూత్ ను పెడదారి పట్టించినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నాడో మిడ్ నైట్ మసాలా నాయుడు గారిని వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ విభాగం తరఫున గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగా తిరుపతిలో బిఆర్ నాయుడుని రాజీనామా చేయాలని శాంతియుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తా ఉంటే వారిపైన దౌర్జన్యంగా వారిపైన దాడులు చేస్తా ఉన్నారు. ఈ దాడిని మేము టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క భక్తులపైన దాడి చేసినారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపితే మా పైన అక్రమ కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి రాజ్యాంగాన్ని అపవిత్రం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బంగాళాఖాతంలో తొక్కే రోజులు దగ్గర పడినాయని చెప్పి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూడా ఈ రోజు నుండి కూడా మేము రెడ్ బుక్ రాజ్యాంగం పైన ఖచ్చితంగా ఆ రెడ్ బుక్ ని కిందేసి కాళ్ళతో తొక్కి మరీ చింపేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఈ రోజు డ్రగ్గు కేసులో పట్టుబడిన ఎంపీకి స్టేషన్ బెయిల్ ఇస్తారు. అదే విధంగా మా కార్యకర్తలు ఎక్కడో మా నాయకుని యొక్క బర్త్డేకి కోడిని వస్తే అరెస్ట్ చేస్తారు, మోకాల పైన నిలబెట్టిస్తున్నారు. ఇదెక్కడ రాజ్యాంగం అని చెప్పి నేను నిలదీస్తా ఉన్నా ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని. అదే విధంగా మా నాయకులు సినిమా డైలాగ్ లో ఉన్నటువంటి ఒక డైలాగ్ ని రప్ప అంటే హోమ్ మినిస్టర్ గుండెల్లో వణుకు పుడతా ఉంది. కూటమి ప్రభుత్వంలో భయం ఏర్పడతా ఉంది ఇవాళ రప్ప అంటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకుల కింద పనిచేస్తున్న కార్యకర్తలందరము సైనికుల్లాగా ఒక గుండె ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా సీఎం చేసుకొని ఈ అరాచక పాలన అనగదొక్కడానికి ముందుకు వస్తామని చెప్పి ఖచ్చితంగా బిఆర్ నాయుడుని రాజీనామా చేయకపోతే జిల్లాల వ్యాప్తంగా ఉధృతంగా మేము ర్యాలీలు ధర్నాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాయి.